నంద్యాల జిల్లా పాణ్యం మండల పరిధిలోని తొగర్చేడు గ్రామంలోని దళిత కాలనీలో రోడ్డు దెబ్బతిని అధ్వానంగా చిన్నపాటి వర్షానికే నీరు రోడ్డుపై చేరి ప్రజలకు ఇబ్బందిగా మారింది. వర్షం నీరు వెళ్లేందుకు మార్గం లేక రోడ్డుపై నిల్వ ఉండి దుర్వాసన వెదజల్లుతున్నదని కాలనీవాసులు వాపోతున్నారు. ఆటోలు, ద్విచక్ర వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాక కాలనీ చుట్టూ బురదమయంగా మారింది. నీరు నిలిచిపోవడంతో పాములు సంచరిస్తున్నాయని కాలనీవాసులు పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేసి నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు. ఏంటికి ఆడ బురద ఏంటి? ఓకే. నా పేరు నాలకమ్మ. పాణ్యం మండలం తొగర్చేడు గ్రామము. మాకు గత 20 ఏళ్ళ నుంచి నీళ్లు, రోడ్లు, లైట్లు అది ఇది లైట్లు అని వేస్తా ఉంటున్నారు. పలకకుంటున్నారు. ఈ ప్రభుత్వం పోయింది, ఇంకొక ప్రభుత్వం పోయింది, మళ్ళీ ప్రభుత్వం వస్తున్నాయని మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లే. ఎవరైనా అడుగుతుంటే పాణ్యం పోతే నంద్యాల మండలం అంటారు, నంద్యాలకు వచ్చి పాణ్యం మండలం అంటున్నారు. మాకు యాదో మండలం తొగర్చేడు గ్రామం సార్, పాణ్యం మండలము. ఇక్కడ వర్షాలు పడి నీళ్లు నిలబడి విషజరాలతో పాములు, తేళ్ళు అన్నీ తిరుగుతాయి. బడికి పోయి పిల్లలకు ఇబ్బంది ఉంది. బయటికి కానీ కూడా కష్టం ఉంది సార్. మాకు దయించి మాకు ఏదైనా అధికారులు ఉత్తరాలు చూస్తున్నారు. ఇంతకుముందు కూడా నెల కిందట పెట్టాం. పెడితే ఎవరు ఉత్తరాలు చూసినారు, పోతున్నారు, వెళ్ళిపోతున్నారు. ప్రతి నిమిషం ఎవరు పట్టించుకోవడం లేదు ఇప్పుడు. కానీ ఇబ్బంది సార్. రోడ్డు ఎట్టిందో సార్. నంద్యాల డిపి మేడం వచ్చింది, ఎంఆర్ వచ్చినారు, అందరు సార్లు వచ్చి చూసిపోయినారు. ఏదో పైకి అనిపిస్తాము చేస్తాంలే అన్నారు సార్. ఇంతవరకు ఏం లేదు, సొంతంగా లేదు, ఏం లేదు. ఏదో న్యాయం కూర్చోమని కోరుతున్నాం. మేము చూస్తున్నారు, పోతున్నారు. మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. కాలనీలో మాకు రోడ్లు మురికి కాలంలో వాన వర్షం అనేది కాలు పోకుండా ఓడిపోయినాయి. మాకు దోమలు, పాములు మాకు ఇబ్బంది పడుతున్నాయి. పిల్లలు స్కూల్కి పంపించాలంటే మాకు చాలా ఇబ్బంది ఉంది. ఒక మంచినీళ్ళు పోవాలంటే మాకు పోలేకుండా ఈ మురికాల నుంచి దాటుకొని మాకు అదొకటి న్యాయం చేయాలని కోరుతున్న అధికారులను. తొగర్చేడు గ్రామం, పాణ్యం మండలం.